వరంగల్ రైతు సదస్సులో పంచ్ డైలాగ్స్ పేల్చారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలో రాక ముందు రైతు బంధు ఆపబోమని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎలా ఆపేశారు అని ప్రశ్నించారు. రైతు బంధును ఆపిన దివానగాడు ఎవడు మరి ఇప్పుడు అన్నాడు కదా, ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. రైతుకు భూమాతకున్నంత ఓపిక ఉంటుందని, ఓపిక నశిస్తే భూకంపం సృష్టించేంత శక్తి కూడా ఉంటుంది అన్నారు కేటీఆర్. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పెట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్ళుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటుంది, కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటుంది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా.